మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవు పలేనంత. ప్రవీణ్, ఆలోచిస్తే కాదు, చేస్తేనే ఏమైనా జరుగుతుంది. ఇక ఒకవేళ ఈ పెళ్లి జరిగిపోయిందంటే ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రవీణ్. బాబు, ప్రేమ తోడుగా ఉంటే బతకడానికి మనకు ఒక అర్థం కనిపిస్తుంది. అదే ప్రేమ మనకి తోడుగా లేదంటే అప్పుడు అదే జీవితం మనకు భారంగా మారిపోతుంది. నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు నీ జీవితంలో ప్రతి ఉదయాన్ని నువ్వు ప్రేమించిన నీ బుల్బుల్ని చూడాలని. పిన్ని, మనం కోరుకుంటే మాత్రం ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. అలాగని నీకనిపిస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు ప్రవీణ్. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే జీవితాంతం నువ్వు తనని తలుచుకుంటూ ఉంటావు, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉంటావు. హలో ప్రవీణ్, ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? ఒక పని చేయి, వెంటనే బయలుదేరి కేఎస్ జ్యువెలర్స్కి వచ్చాయి. మేము ఆలయ కోసం మంగళసూత్రం కొట్టడానికి వెళ్తున్నాం. తను నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుంటుందంటోంది. అభి, ఇందులో నేను సెలెక్ట్ చేయడానికి ఏముంటుంది? తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది. ఏది నచ్చితే అది తీసుకుంటుందంటే ఇంత ముఖ్యమైన సమయంలో నువ్వు తన పక్కన ఉండాలని ఆశపడుతోంది. తనకు సంతోషంగా ఉంటుంది. ప్రవీణ్, తన మెళ్ళ తాళి కట్టాల్సింది నువ్వే కదా, అందుకే త్వరగా వచ్చాయి. మేము కూడా బయలుదేరుతున్నాం, సరేనా? ఓకే. ఇదే ఒకవేళ బుల్బుల్ కోసం అయి ఉంటే అప్పుడు నేను ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి మంగళసూత్రం తీసుకునేవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇలా వెళ్ళిపోతే మా అందరికీ ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. నాకు కూడా చాలా బాధగా ఉందక్క. మా కారణంగానే కదా మీరు మీ అల్లుడి కుటుంబం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నేను అనుకున్నాను ప్రజ్ఞ అత్తవారింటికి వెళ్ళి పని చేస్తే అందరికీ మంచి పేరు వస్తుంది అని. కానీ లేదు, అక్కడ నా కొడుకు కారణంగానే అందరం తలదించుకోవాల్సి వచ్చింది. ఎవరికి మొహం చూపించలేని పరిస్థితి. ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయాలి నేను? అల్లుడి గారు మంచి పని చేశారు. నేను చెయ్యలేని పనిని అక్కడ ఆయన చేశారు. ఒకవేళ నేను ముందే తన్ని 2 దెబ్బలు వేసి పెంచుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. లేదు నాన్న, ఇందులో నా తప్పేమీ లేదు. మీ తప్పు కూడా లేదు నాన్న. నేను ఒప్పుకుంటాను, తనని కలవడానికి గదికి వెళ్ళాను నేను. కానీ తనే స్వయంగా నన్ను రమ్మని పిలిచింది. నేను గది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఒకసారి లోపల ఉందా లేదా చూస్తే మంచిది అనిపించింది నాకు. ఇది చెప్తే మీరెవరూ నా మాట నమ్మరేమో. మీకు తెలుసా నేను లోపల ఏం చూశాను? నేను లోపల చూసినప్పుడు లోపల అభిబావ గారు ఇంకా తను వాళ్ళిద్దరూ కలుసున్నారు. అలాగే వాళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారంటే అది చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అందుకే నాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఇవ్వలేదు. ఆయన నన్ను కొడుతూనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుద్దని. ఇక చాలు, నోరు మీరా నువ్వు, నోరుమై. ఎవరైతే మనకు అంత గౌరవాన్ని ఇచ్చారో, ఎంత మర్యాదనిచ్చారు, ఎంత పెద్ద క్యాటరింగ్ పని ఇచ్చారు, ఆ ఇంటి మనిషిని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావా? అభి నిన్ను కొట్టాడు అని నువ్వు ఈ విధంగా తను అవమానిస్తున్నావా? ఏం చేస్తున్నారు మీరు? ఎంత కొడతారు వాణ్ణి? నిన్నొక్క మాట కూడా మాట్లాడొద్దని చెప్పు. వెళ్ళు, వెళ్ళి అందరినీ క్షమాపణ అడుగు. అందరినీ క్షమాపణ అడుగు. ఇంకా ఏంటి అలా చూస్తున్నావో? క్షమాపణ అడుగుతావా లేదా నువ్వు? అడుగు క్షమాపణ. బయలుదేరుతున్నావు అక్క? నీకు తెలుసా తను ఎవరు? డూ యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై. నేనేదైతే ఆలోచిస్తున్నానో అది నిజం కాదు కదా. ఒకవేళ నిజంగానే అభికి తనుకి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అమ్మా, ఒకవేళ నువ్వు పునీత్ మాటల్ని నిజమని నమ్మడం లేదు కదా? అమ్మ, నీకు తెలుసు కదా తను చిన్నపిల్లాడని. మావయ్య చెప్పిందంతా నిజమే అమ్మా. పునీత్ తన మీద నిందపడకూడదని బావగారి మీద నిందలు వేస్తున్నాడంతే. తను చిన్నపిల్లాడు కదా, అందుకే తనని తాను కాపాడుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడు.